Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించిన డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ మాడ్యూల్ డెవలప్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది ఏ ఆఫీసర్ దగ్గర మనకి పెండింగ్గా ఉన్నది అనేది ఫీల్డ్లో తెలుసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆన్లైన్లో అయితే మనకి ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎవరైతే ఫంక్షనరీ ఉంటారో వారికి కూడా డీటెయిల్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా తెలిసి ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ మాడ్యూల్ని డెవలప్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే, మనం ఒక క్వశ్చనర్ లాగా మన సెల్ఫ్గా ఒక ఫామ్ని పంపిస్తున్నట్లు, అంటే ఆ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేస్తున్నాము. సో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది మనము ఫార్వర్డ్ అవుతుంది ఫర్దర్ ఆఫీసర్కి. ఆఫీసర్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి తర్వాత ఫర్దర్గా ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళి వాళ్ళ రిమార్క్స్ అక్కడ ఎంటర్ చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ముందుగా జిఎస్డబ్ల్యూఎస్ హోమ్ పేజ్ ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అయ్యాక మనకి అప్లికేషన్స్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో లీవ్కి ఏ విధంగా అయితే అప్లై చేస్తామో ఆ పోర్టల్ మనం ఓపెన్ చేయాలన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అయ్యాక ప్రతి ఒక్క ఎంప్లాయీకి వాళ్ళ యూజర్ నేమ్ ఉంటుంది అండ్ వాళ్ళ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. లీవ్ అప్లై చేయడానికి కూడా ఇదే పోర్టల్ యూస్ చేస్తాము. సో మనం యూజర్ నేమ్తో కాకుండా ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ అనేది ఎంప్లాయీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఏదైతే యూజర్ నేమ్కి పాస్వర్డ్ లీవ్ అప్లై చేయడానికి ఏదైతే పాస్వర్డ్ యూస్ చేస్తామో అదే పాస్వర్డ్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను ముందు ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక నా పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ అయితే అయిపోయింది. సో లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ ప్రొబేషన్ డిక్లరేషన్ అని చెప్పి ఒక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రొబేషన్ డిక్లరేషన్ మీద సెలెక్ట్ చేశాక మళ్ళీ ప్రొబేషన్ డిక్లరేషన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మనం ఏ సచివాలయంలో వర్క్ చేస్తున్నామన్న డీటెయిల్స్ అడుగుతుంది. సో ముందుగా మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్లో మనకి 26 డిస్ట్రిక్ట్స్ ఆటోమేటిక్గా కనిపిస్తాయి అనమాట. సో బైఫర్కేట్ అయ్యాక ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. సో మీరు ప్రెజెంట్ ఏ డిస్ట్రిక్ట్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మండల్స్ అన్ని చూపిస్తుంది. సో మీరు వర్కింగ్ ఏదైతే విలేజ్లో కానీ వార్డులో కానీ వర్క్ చేస్తున్నారో ఆ మండలిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక సెక్రటరీని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా సెక్రటరేట్ కోడ్ అనేది ఫ్రీజ్ అయిపోయి మనకి డేటా వస్తుంది. అదేవిధంగా రెవెన్యూ డివిజన్, కొత్తగా ఏదైతే రెవెన్యూ డివిజన్స్ అయ్యాయో ఆ డివిజన్స్కి అనుగుణంగా డివిజన్స్ అనేవి ఆటోమేటిక్గా కొత్త డివిజన్స్ మనకు కనిపిస్తాయి. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిపార్ట్మెంట్, సో మీ లైన్ డిపార్ట్మెంట్ ఏదో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోగానే ఆ డిజిగ్నేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ నేను ఒక డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే డెసిగ్నేషన్ దగ్గర 3 డెసిగ్నేషన్స్ వచ్చాయన్నమాట. గ్రేడ్ 5 వచ్చింది, గ్రేడ్ 6 వచ్చింది, దాని తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చింది. అదేవిధంగా నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది వార్డుకి వస్తుంది కాబట్టి వార్డులో ఎవరైతే దాని కింద ఉంటారో వాళ్ళ డెసిగ్నేషన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా హెల్త్లో కూడా ఏఎన్ఎం అండ్ వాళ్ళ వార్డుకి సంబంధించి హెల్త్ సెక్రటరీ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని డెసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోగానే క్వశ్చనర్ ఓపెన్ అవుతుంది. అంటే కొన్ని క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ క్వశ్చన్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఫంక్షనరీ నేమ్ దగ్గర ఎంప్లాయీ ఎవరైతే ఫిల్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక సిఎఫ్ఎంఎస్ ఐడి. సో సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది 14 సిరీస్తో స్టార్ట్ అవుతుంది. సో కొంతమందికి 15 సిరీస్తో కూడా స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేశాక డేట్ ఆఫ్ జాయినింగ్. సో డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది మనం ఏవైతే ప్రపోజల్స్ పంపించామో, అంటే ఇప్పుడంతా ఆన్లైన్లో డేటా జరుగుతుంది. దీనికంటే ముందు మనము ఆఫ్లైన్లో ప్రపోజల్స్ పంపించాము కదా. సో అక్కడ ఏదైతే డేటా ఎంటర్ చేసామో, అంటే ఏ రోజైతే మనము మన ఎంపీడీఓలో రిపోర్ట్ చేసామో ఆ డేట్ని డేట్ ఆఫ్ జాయినింగ్గా కన్సిడర్ చేస్తున్నారు. సో ఆ డేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేశాక మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి. సో మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక క్వశ్చనర్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ని మనం జస్ట్ ఎస్ఆర్ నో అన్నట్లు ఉంటాయి రెస్పాన్సెస్ అన్ని. ఆ రెస్పాన్సెస్ మనం ఇవ్వగానే నెక్స్ట్ లెవెల్కి అప్రూవల్కి వెళ్తుంది అనమాట. సో ఎవరైతే మీ లైన్ డిపార్ట్మెంట్కి మండల్ లెవెల్ హెడ్ ఉంటారో వాళ్ళ లాగిన్కి వెళ్తుంది. అక్కడ నుండి ఫర్దర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి వెళ్తుంది. సో ఒక్కొక్కటిగా చూద్దాము. క్వశ్చన్స్లో మొత్తం 8 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ ఈజ్ దర్ ఎనీ బ్రేక్ ఇన్ ద సర్వీస్ పీరియడ్ అని ఉంది. సో ఒకవేళ మీరు ఏమైనా బ్రేక్ తీసుకున్నారా అంటే, బ్రేక్ ఇన్ ద సెన్స్ మెటర్నిటీ లీవ్ కానీ, మెడికల్ లీవ్ కానీ, ఎక్స్ట్రాడినరీ లీవ్ కానీ, లేకపోతే సస్పెండ్ అయ్యారా. సో ఈ రీజన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎటువంటి బ్రేక్ తీసుకోకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా బ్రేక్ తీసుకుంటే ఎన్ని డేస్ తీసుకున్నారో ఆ డ్యూరేషన్ మనం అక్కడ ఎంటర్ చేయాలి. సో ఎవరైతే బ్రేక్ తీసుకుంటారో వాళ్ళ ప్రొబేషన్ అనేది ఆ పర్టికులర్ డేస్కి పోస్ట్పోన్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు 6 మంత్స్ తీసుకుంటే ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది 6 మంత్స్ అనేది పోస్ట్పోన్ అవుతుంది.
సో మీరు ఎటువంటి బ్రేక్ తీసుకున్నట్లయితే అదర్ దాన్ సిఎల్స్ అనేవి కన్సిడర్ చేయరు. సో ఒకవేళ తీసుకున్నట్లయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 2 years సర్వీస్ అని ఉంది. సో ఇక్కడ ఏ డేట్ ఎంటర్ చేయాలంటే మనం ఏదైతే డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుందో దానికంటే ఒక రోజు ముందు మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజు ప్రొబేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో సపోజ్ 22 జాయిన్ అయినట్లయితే 21st ప్రొబేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత వెదర్ ప్రిస్క్రైబ్డ్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ పాస్డ్ ఆర్ నాట్. సో ఒకవేళ మీరు పాస్ అయినట్లయితే ఎస్ అని పెట్టండి, ఒకవేళ పాస్ అవ్వకపోతే నో అని పెట్టండి. సో ఇప్పుడు మహిళా పోలీసులకి రిజల్ట్ రాలేదు కాబట్టి మీరు నో అనే పెట్టండి. సో ఒకవేళ మీరు పాస్ అయ్యారు లేదని కన్సర్న్డ్ SHO వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. సో మీరైతే ఇక్కడ నో అనే పెట్టండి. తర్వాత పేపర్ నేమ్ అనుకోండి ఆటోమేటిక్గా చూపిస్తుంది, అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అండ్ అదేవిధంగా 3Bలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఒకేసారి పాస్ అయితే ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. కొంతమంది ఒక ఎగ్జామ్ ఒక టైం పాస్ అయ్యి ఇంకొక ఎగ్జామ్ ఇంకోసారి పాస్ అయితే 2 times హాల్ టికెట్ ఎంటర్ చేసే ప్రొవిజన్ కూడా ఉంది. కామాతో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత వెదర్ ఎనీ డిసిప్లినరీ కేసు పెండింగ్ అనేది ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేశారా లేదని క్వశ్చన్ అడుగుతుంది, 5th క్వశ్చన్. ఒకవేళ చేసినట్లయితే ఎస్ పెట్టండి, చేయకపోతే నో అని పెట్టండి. సో తర్వాత యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ ఆర్ నాట్. కంప్లీట్ అయినట్టయితే ఎస్ పెట్టండి. ఒకవేళ కంప్లీట్ అయితే రిమార్క్స్ ఏమి ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏం కేసు లేకపోతే నథింగ్ అడ్వర్స్ అని ఉంటుంది. ఒకవేళ ఏమైనా కేసు ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే అడ్వర్స్ అని వస్తుంది. సో అది మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకొని పంపాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వెదర్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెదర్ ఎలిజిబుల్ ఫర్ డిక్లరేషన్ దగ్గర ఒకవేళ మీరు ఎలిజిబుల్ అన్నట్లయితే ఎస్ పెట్టండి, ఒకవేళ అవ్వకపోతే నో అని పెట్టండి. అండ్ రిమార్క్స్లో ఏదైనా రిమార్క్స్ ఉంటే మీరు ఎంటర్ చేయండి, ఏం లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసి సబ్మిట్ చేయండి. సో వన్ సబ్మిట్ చేయగానే ఈ విధంగా ఒక నంబర్ జనరేట్ అవుతుంది మన ఐడి మీద. అండ్ తర్వాత ఎంపీడీఓకి ఫార్వర్డ్ అయింది అని చూపిస్తుంది. అంటే సబ్మిట్ చేయగానే డేటా అనేది విలేజ్ లెవెల్లో అయితే ఎంపీడీఓకి వెళ్తుంది, అండ్ వార్డ్ లెవెల్ అయితే మున్సిపల్ కమిషనర్కి ఫార్వర్డ్ అవుతుంది. సో ఫర్దర్గా అక్కడ నుంచి హైయర్ అఫీషియల్స్కి డేటా అనేది పుష్ అవుతుంది. సో మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ విధంగా ప్రాసెస్ అనేది ఎవరి దగ్గర ఉంది అని చెప్పి ప్రాసెస్ అంతా ఇక్కడ మనం డీటెయిల్గా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.